హలో హాయ్ నమస్తే. ప్రస్తుతం రాష్ట్రంలో 2 అంశాల మీద చర్చ జరుగుతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. ఆ లేఖలో పార్టీకి సంబంధించిన పాజిటివ్ అంశాలతో పాటు కేసీఆర్‌కి సంబంధించి పార్టీకి సంబంధించిన కొన్ని నెగెటివ్ అంశాలను గూడా చెప్పింది పేర్కొన్నట్టుగా ఒక లేఖ బయట నిన్న రిలీజ్ అయింది. ఆ లేఖ వైరల్ అవుతా ఉన్నది. దీనిపై అటు బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ గాని వీళ్ళెవరు స్పందించలేదు. అదే టైంలో కవిత వైపు నుంచి కూడా దీనిపై స్పందన రాలేదు. అయితే ఈ విషయం ఇట్లా ఉంటుండగా ఈరోజు నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ కథనం వచ్చింది. అదేంటంటే ఈడీ చార్జ్ షీట్‌లో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్ షీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉందని ఈడీ ఆయన పేరును చార్జ్ షీట్‌లో చేర్చిందని ఒక వార్త వచ్చింది. లోక్‌సభ ఎన్నికల ముందు లోక్‌సభ ఎన్నికలప్పుడు మీకు టికెట్‌లిప్పిస్తా, పదవులిప్పిస్తా అని కొందరు నాయకులతో ఆయన ఏదైతే నేషనల్ హెరాల్డ్ సంస్థ ఉందో, ఆ సంస్థకు భారీ ఎత్తున విరాళాలు ఆహ్, చెప్పే ప్రయత్నం చేశారని దీనిపైన ఆయన పేరును ఈడీ చార్జ్ షీట్‌లో పేర్కొందని ఈరోజు ఈ నమస్తే తెలంగాణలో ఒక కథనం వచ్చింది. అయితే ఈ విషయాలపై మాట్లాడడానికి కేసీఆర్ కుటుంబంతో కావచ్చు, కేసీఆర్‌ను చాలా రోజుల నుంచి ఒక 20 సంవత్సరాలుగా దగ్గర నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి సీనియర్ జర్నలిస్టు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్ చెప్పండి. ఏంటి సార్ ఇప్పుడు ఉన్న పళంగా 2 పెద్ద అంశాలు చర్చ మీదకొచ్చిన తెర మీదకొచ్చినాయి. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఈ 2 అంశాల మీదనే చర్చ జరుగుతోంది ఈరోజు. ఏ ఏమంటారు మీరు? కవిత రాసిందని బయట సర్క్యులేట్ అవుతున్న లెటర్ మీరు చూసారా? వార్త చదివినాం. హ్మ్. ఇక్కడ సమస్య ఏందంటే, ఆ లేఖ రాసి దాదాపు జూన్ 2 ఏదో ఉన్నట్టు, సారీ మే 2కు రాసినట్టుంది. సెకండ్. మే 2 అన్నప్పుడు ఇవాళ ఏంది 23వ తారీఖు. అంటే 21 రోజుల తర్వాత ఆ లేఖ లీక్ కావడం వెనకాల అసలు లీక్ చేసిన వాళ్ళ ఉద్దేశాలు ఏందనేది కాస్త హ్మ్. లోతుగా ఆలోచన చేయాల్సిన విషయమే. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాలు కాస్త 3 పార్టీల మధ్యన కొంత అనిశ్చితి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి ఈ కాంటెస్ట్‌లో బీఆర్ఎస్ బీఆర్ఎస్సే ఒక సెంటర్ పాయింట్‌గా మారుతూ పోతున్నది డైలీ. మనకు ఒక హ్మ్. 1 మంత్ నుంచి చూస్తున్నాం. సరే, అవి లీకులు ఇప్పుడు ఈమె రాసిన లేఖ ఇన్ని రోజుల తర్వాత రావడంలో ఉద్దేశ్యం ఎవరిదేంది? ఎవరు చేశారనేది ఎవరికీ మనకైతే స్పష్టత లేదు. కాకపోతే కొన్ని అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే కొంత ఉంది. మీరు చెప్పినట్టుగానే ఆ నేషనల్ హెరాల్డ్ కేసులో దానికి సంబంధించి చందాలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ కాలంలో ఇప్పించినట్టుగా కొన్ని ఆరోపణలు అంటే ఉండొచ్చు. అది కూడా మనం ఎందుకంటే ఇక్కడ కర్ణాటక గారు ఆ వార్త వచ్చింది నమస్తే తెలంగాణలో కాబట్టి పూర్తి నమ్మొచ్చా, నమ్మరాదా అనేది కాస్త వెయిట్ చేయాలి. ఎందుకంటే లేదు సార్. ఇది ఇప్పుడు ఈ హ్మ్. వార్త గూడా నేషనల్ జాతీయ ఛానల్స్, జాతీయ పత్రికలు ఏది డెక్కన్ హెరాల్డ్‌ను, ఇంకొక టైమ్స్ ఆఫ్ ఇండియా 2 ఎకనామిక్ టైమ్స్, డెక్కన్ హెరాల్డ్ ఈ 2 పత్రికలు ఈ విషయాన్ని రాసాయి. అవి రాసిన విషయాన్నే మేము ఇక్కడ చెప్తామని చెప్తున్నమట్లు నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్ బ్యానర్ కథనంలో రాశారు. అంటే ఈ వార్త బహుశా మీరన్నట్టు ఆ నేషనల్ న్యూస్ ఛానల్ పేపర్‌లో గూడా నిన్న వచ్చి ఉండాలి. నిన్న వచ్చి అవును ఉంటే సార్. దాన్ని నమస్తే తెలంగాణ ఇప్పుడు క్యారీ చేసిందని అవును. అంతే. అంతే సార్. అంటే వీళ్ళు జాతీయ మీడియా ఆధారంగా నమస్తే తెలంగాణ రాసింది తప్ప తన ఓన్ సోర్స్ కాదు నమస్తే తెలంగాణ. కాదు. కాదు. కానీ నేషనల్ మీడియాలో అది ఎట్లా కవర్ అయింది, వాళ్ళకి కూడా కాన్ఫిడెన్షియల్‌గా అటువంటి వార్త ఎట్లా దొరికిందనేది కాస్త మనం చూడాలి. అంత అబద్ధంగా బ్లండర్‌గా నేషనల్ మీడియా కూడా రాయకపోవచ్చు అనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి ఆరోపణ వస్తుందంటే అంత ఈజీగా వాళ్ళు కూడా ఏం ఆ వార్తను పెట్టరు. కాన్ఫిడెన్స్ లేకుండా. అంటే వాళ్ళు ఆ వార్తను కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొనే పెట్టి ఉండొచ్చని మనం కాస్త నమ్మాలి. మరీ కొట్టేయలేం. దాన్ని ఇప్పుడు నమస్తే తెలంగాణ, ఓన్లీ నమస్తే తెలంగాణనే క్యారీ చేయడం, మిగతా తెలుగు మీడియా క్యారీ చేయకపోవడం అదొక హ్మ్. విచిత్రమే. అది కూడా ఒక విచిత్రమే. అంటే రాజకీయాలు తెలంగాణలో పత్రికల్ని ఎట్లా శాసిస్తున్నాయన్న దానికి ఇదో ఉదాహరణే. సరే, నమస్తే తెలంగాణ రాసిందే నిజం కావచ్చు. కాకపోవచ్చు, అది పక్కకి పెడదాం. మిగతా మీడియా కూడా ఎక్కడ దాన్ని మెన్షన్ లేదు. చిన్న వార్త కూడా కనపడతలేదు మనకు మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. హ్మ్. కాబట్టి ఈ మీడియాను చాలా భయంకరంగా వాస్తవాలు తెలవని పరిస్థితిలోకి జనాలను నెట్టేస్తున్నాయని చెప్పాలి చాలా వరకు.
ఒకటో ఆరో ఒక పొలిటికల్ కాంపిటీషన్ లో నమస్తే తెలంగాణ పెట్టింది తప్ప తెలంగాణ దేశ హితం కోసమో తెలంగాణ హితం కోసమో వార్త పెట్టిందని మనం అనుకోలేదు. సో పొలిటికల్ కాంటెస్టే మనకు ప్రతి వార్తలో కనపడుతుంది వాళ్ళ తెలంగాణలో. కాబట్టి దీన్ని కూడా ఎంతవరకు నమ్మాలా నమ్మకూడదు అనేది కొద్దిగా మనం ఆలోచించాలి. వాస్తవం ఉండొచ్చు కూడా. నేను కూడా కొంతవరకు నమ్ముతున్నా. ఎందుకంటే నేషనల్ మీడియా కూడా అంత పెద్ద వార్తను అంత ఈజీగా తీసుకుంటుందని నేను అనుకోను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించింది కాబట్టి వాళ్ళు కూడా నిజం ఉంటేనే పెట్టొచ్చు. మరి అప్పుడు ఆ ఈడీ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇతన్ని కూడా ముద్దాయిగా చేర్చిండ్రా లేకపోతే ఇంకే రకంగా చేర్చిండ్రా అనేది కేసు డీటెయిల్లోకి పోతే గానీ మనకు కొన్ని వివరాలు బయటికి రావు. ఇప్పుడే వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి కూడా దీని మీద వివరాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంటది. ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కూడా కొంతవరకు మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటది. దీని మీద కూడా ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తది, రేవంత్ రెడ్డి స్పందిస్తాడా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు స్పందిస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందా, వెయిట్ అండ్ సీ. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ తెలంగాణలో ఏంటంటే ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ రెండు కూడా బీఆర్ఎస్ సెంట్రిక్ గానే పాలిటిక్స్ నడుపుతున్నట్టు అనిపిస్తుంది. అది పొలిటికల్ క్రిటిసిజం కావచ్చు, లేదంటే అలిగేషన్స్ కావచ్చు, రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు సీరియస్ లోనే బీఆర్ఎస్ ను సెంట్రిక్ గా చేసుకొని పొలిటికల్ ఫైట్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఆ ఆరోపణలు నిజంగానే ఆ ఫ్యామిలీలో ఉన్నాయి కదా, ఉండొచ్చు మేబీ. కానీ ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ మహాచిత్రుడు. విత్ ఇన్ ది పార్టీ తన మనుషులతోటే రకరకాల డ్రామాలు ఆడిపించే అవకాశం కూడా ఉంటది, మనం కొట్టేయలేదు. ఆ డ్రామాల ట్రాప్ లో కాంగ్రెస్ బీజేపీ కూడా పడుతున్నాయా మరి మనకు తెలియదు. వీళ్ళు ఒకటి చేస్తారు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి, కేసీఆర్ స్ట్రాటజీ వేరుండొచ్చు మేబీ. ఇప్పుడు కవిత అంత సీరియస్ గా వన్ టైంలో అంత సీరియస్ గా పార్టీ మీద రివోల్ట్ అవుతున్నట్టుగా అదంతా వార్త రావడం మామూలుగా అది నమ్మదగ్గట్టుగా కూడా లేదు. కానీ చూస్తే కొన్ని ఫ్యాక్ట్స్ కనపడ్డాయి. ఎందుకంటే కవిత గతంలో మాట్లాడేది కదా మే 1 నాడు, సామాజిక తెలంగాణ కాదు భౌతిక తెలంగాణ వచ్చింది, వికారాబాద్ సగటు తలసరి ఆదాయం ఎంత, హైదరాబాద్ సగటు ఆదాయం ఎంత, ఇంత వ్యత్యాసాలు ఏంది అని అంటే అది కేసీఆర్ ప్రభుత్వం మీదనే మాట్లాడినట్టు లెక్క. మన లెక్కలు 10 years లో తెలంగాణ ఏమీ సాధించలేకపోయిందని స్వయాన కేసీఆర్ కూతురే చెప్పి. కాబట్టి అట్లా ఆ కోణంలో మీడియా కూడా నమ్ముతుంది. సరే మీరైనా నేనైనా ఎవరైనా నమ్ముతా. ఆమె ఓవరాల్ గా పబ్లిక్లీ ఆమె చెప్తుందన్నప్పుడు దాంతో పాటు ఇంకోటి కూడా మనకు బయటకు వచ్చింది కదా సార్, నన్ను పార్టీలో కొంతమంది, నేను పార్టీకి బలోపేతం కోసం కృషి చేస్తామంటే పార్టీలో కొంతమంది నన్ను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు అట్లా అని అదొక కామెంట్ బయటకు వచ్చింది కదా. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే, ఈ లెటర్ చూస్తుంటే ఇది నిజంగానే ఆమె రాసిందేమో అన్న అనుమానాలు కొంచెం బలపడతా ఉన్నాయి. మళ్ళీ అది కేసీఆర్ వాళ్ళ కూతురు మధ్యలో, తండ్రి కూతుర్ల మధ్యలో లెటర్ రాసుకునేంత ఎడబాటు ఎందుకు పెరిగిపోయింది? తండ్రిని బిడ్డ కలిసే అవకాశం నేరుగా ఉంటుంది కదా, మళ్ళీ లెటర్ రాసుకునేంత దూరం పెరిగిందా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దూరం పెరగదు, మీరు అన్నట్టు అంత దూరం పెరిగే అవకాశం ఉండదు. ఈమె లేఖ రాసేంత దూరం ఏమీ ఉండదు మనకు తెలిసైతే. కానీ కావాలని దూరం ఏర్పడ్డదని ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారా, మరి నిజమే ఉందా అందులో? ఎందుకంటే కేసీఆర్ రాజకీయాన్ని అంత ఈజీగా నమ్మడం పాసిబుల్ కాదు. ఏదో ఒక కోణంలో ఒక స్ట్రాటజీ ఉంటది అతన్ని. మరి ఈమె కూడా ఒక పావుగా మారి ఒక పాత్రను పోషింపజేస్తున్నారా, నిజంగానే మాట్లాడుతుందా ఈమె అనేది? మీరు అన్నట్టు మనం అనుకుంటున్నట్టుగా ఆమె ఒక పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి స్టార్ట్ చేసి మరింత సీరియస్ గా ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ 3 పార్టీలను నడుచుకునే రకంగా గతంలో షర్మిల చేసింది చూడండి. జస్ట్ లైక్ ఆ షర్మిల రోల్లోకి ఈమె రాబోతున్నదా, అవన్నీ చూస్తే గానీ మనకు అర్థం కాదు. అంటే పర్సనల్ ఎజెండా కూడా ఉండొచ్చు కర్ణాకర్. ఏంటంటే మనం అంతా పూర్తిగా కొట్టేయలేం కానీ కొంత పర్సనల్ ఎజెండా కవితది ఉన్నట్టుగా మనకు కొంతమేరకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అనుభవం ఉన్నది పక్క రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి కొడుకు కూతురు, ఆయన పార్టీ పెట్టిండు, ఓదార్పు యాత్రలు చేసిండు, రాజకీయ నాయకుడిగా మారిపోయిండు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, అది తెలుసు. కానీ ఎక్కడనో వాళ్ళ అన్న చెల్లె మధ్యన కూడా ఆ గొడవ వచ్చింది, మనం చూసినాము. ఆమె డిఫర్ అయింది వాళ్ళ అన్నతోటి, సొంతంగా పార్టీ పెట్టింది, అది కూడా తెలంగాణలో పెట్టింది, ఆంధ్రప్రదేశ్లో పెట్టింది.
ఉమ్. అదో రకమైనటువంటి వెరైటీ రాజకీయం. ఇక్కడ ఎక్కడ వస్తుంది కరుణాకర్ గారు? నాకు తెలిసి కొడుకైనా కూతురైనా తండ్రి ఆస్తిలో సమాన వాటా అనేది మనందరికీ తెలుసు. అవును. ఆస్తుల కోసం లీగల్ ఆస్తుల కోసం డిఫరెన్స్ వచ్చే అవకాశం లేదు. కోర్టే చెప్తుంది. రాజశేఖర రెడ్డి ఏ ఆస్తులు ఉన్నా సమానంగా కొడుకు కూతురుకు చెందుతాయి అనేది కోర్టే చెప్తుంది. ఇంకెక్కడ గొడవ ఉండదు. ఎక్కడొస్తుంది గొడవ? ఎక్కడ గొడవ వస్తుందంటే ఇల్లీగల్ అసెట్స్ ప్రాపర్టీస్ సంపదను కలిగి ఉన్నప్పుడు అది బయటి సమాజానికి ప్రభుత్వానికి చట్టానికి తెలియని ఆస్తులు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి గొడవలు వస్తాయి అని మనం అనుకోవాల్సిందే. అది ఉందా లేదా, రాజశేఖర రెడ్డి నిజంగానే అట్లా సంపాదించి పెట్టిండా, వాటి కోసమేనా? ఎందుకంటే దాన్ని లీగల్ గా ఫైట్ చేసే అవకాశం లేదు ఎవరికి. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా లీగల్ అసెట్స్ ఏమైనా ఉంటే కేటీఆర్ కి ఎంత ఆస్తి వస్తుందో కేసీఆర్ కవితకు కూడా అంతే ఆస్తులు చెందుతాయి చట్టబద్ధంగా. అందులో అనుమానపడాల్సింది కొట్లాడాల్సింది ఏం లేదు. బట్ ఎందుకు ఆమె ఇంత సీరియస్ గా పొలిటికల్ డిసిషన్లు తీసుకొని తండ్రి మీదనే మాట్లాడేస్తున్నది, ఒక పార్టీ పెట్టబోతున్నా అని చెప్తుంది? ఇది బ్లాక్మెయిల్ పాలిటిక్సా? నిజంగానే ఆమె రియల్ గా జనం మీద అంత అభిమానం కలిగి ఎక్కడెక్కడో సామాజిక తెలంగాణ ఆగమైపోయిందనే ఆమెకే ఆవేదన పెరిగిందా? నిజంగానే లేదు. లేదు అంటే 9.5 years ఒక పార్టీ రూల్ చేయడం, ఒక ఫ్యామిలీ రూల్ చేసినంత పని జరిగింది. అది తెలంగాణ ప్రజల దృష్టిలో ఉంది. కాబట్టి ఈ 9.5 years లో ఏం జరిగింది, అసలు లీగల్ అసెట్స్ లీగల్ ప్రాపర్టీలు అన్ని తెలుసు మనకు. ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ మనకు తెలుసు, టీ న్యూస్ మనకు తెలుసు, నమస్తే తెలంగాణ మనకు తెలుసు. పబ్లిక్ నోటీస్ లో ఉన్న ఆస్తుల విషయంలో కవితకి ఎలాంటి నష్టం జరగదు. వచ్చింది ఎక్కడి ఆస్తుల కోసం వాళ్ళకు గొడవ పడుతున్నారు ఇంటర్నల్ గా, దానికోసమే ఈమె పొలిటికల్ గా ఫైట్ చేయడానికి రివోల్ట్ కావడానికి కారణమా అనేది మనం కొద్దిగా లోతుగా ఆలోచన చేయాల్సిందే తప్ప ఇప్పుడే మనం ఈ రకంగా జరిగిందని చెప్పే పరిస్థితి కూడా లేదు. కటాకర్ గారు, ఇండియన్ పాలిటిక్స్ లో కంటే ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లోనే పొలిటీషియన్ ఇల్లీగల్ అసెట్స్ విపరీతంగా ఉన్నట్టుగా ఒక ప్రచారం అయితే ఉంది చాలా. ఎందుకంటే అంటే ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ నాయకులే అత్యంత సంపన్నులు, డబ్బులు లేకుండా ఏ ఎన్నికలు జరగదనేది ఒక సాక్ష్యం కదా. సాక్ష్యం ఉన్నప్పుడు ఏ నాయకుని మీదనైనా మనకు అనుమానం వస్తుంది. రేవంత్ మీదనే, ఇప్పుడు కేసీఆర్ మీదనైనా అనుమానమే ఉంటది మనకు, రేవంత్ మీదనే అనుమానమే ఉంటది, గతంలో చేసిన ముఖ్యమంత్రుల మీద కూడా మనకు అనుమానాలు ఉన్నాయి. అది లీగల్ ఎక్కడ వాళ్ళు లీగల్ చూపించినప్పుడు ఇల్లీగల్ అసెట్స్ ఇల్లీగల్ సంపద ఏమైనా ఉందా వీళ్ళది, దానికోసమే వాళ్ళ సంతానం గొడవ పడుతున్నదా అనే అనుమానం మాత్రం అది జగన్ షర్మిల విషయంలో మనకు అనుమానం ఉంది. ఇవాళ తెలంగాణలో కూడా వీళ్ళ విషయంలో అదే అనుమానం ఉండొచ్చు మేబీ. అయితే కావాలనే సార్, ఒకటి కావాలనే కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలుకు వెళ్ళి వచ్చింది. కవిత జైలుకు వెళ్ళాల్సి రావడం, జైల్లో 6 నెలల పాటు ఉండడం పార్టీకి బాగా నష్టం జరిగింది. పార్టీ ప్రతిష్ట బాగా దిగజారింది. అందుకే కవితను పక్కకు పెట్టాలని పార్టీ అధిష్టానం కేటీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనను పక్కకు పెడుతున్నారనే ఉద్దేశంతోనే కవిత ఇట్లాంటి మాటలు మాట్లాడుతుందని అనుకోవచ్చా? అట్లాంటి పరిస్థితి ఉంటుందా? మేబీ అదొక రీజన్ ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవచ్చు. పార్టీ ఆమెను దూరం పెట్టడానికి ఒక బలమైన ఉదాహరణ మన కళ్ళ ముందే ఉంది, మనం చూసినాం. కాకపోతే ఎవరు దాని గురించి పెద్దగా ఆలోచన చేస్తలేరు. కానీ నేను చూసింది, నాకు అర్థమైన విషయం మీకు చెప్తాను. ఇప్పుడు లిక్కర్ కేసు విషయంలో కవితకి ఎన్నిసార్లు నోటీసులు వచ్చినా ఆమె ఢిల్లీకి విచారణ కోసం వెళ్ళిన ప్రతిసారి ఆమె 3 సార్లు పోయింది మనకు తెలిసి. ఆమె ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి తెలంగాణ ప్రజలంతా టీవీలకు హతుక్కపై చూసిర్రు. దేనికోసం చూసి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ విపరీతమైన దోపిడీ చేసిండ్రు రాష్ట్రాన్ని అనేది ఒక బలమైన అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఏర్పడ్డది. దానికి ఉదాహరణగానే కవిత ఇప్పుడు విచారణకు వెళ్తున్నది. ఇప్పుడు ఈమె అరెస్ట్ అవుతుందా, ఇవాళ విచారణ పోయింది అక్కడనే అరెస్ట్ చేస్తారా అని రాత్రి 11-12 గంటల దాకా టీవీలో గతకపోయి చూస్తున్నారు జనాలు. నాకు విచిత్రం ఎందుకు అనిపించిందంటే ప్రజలే అంత బలంగా నమ్ముతున్నారు వీళ్ళు అవినీతి చేసిరు.
అది చిన్న విషయం కాదు, అది ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఉమ్, ఉమ్, రెండోది మీరు చూడండి, దాని తర్వాత ఏమైంది? విచారణలు జరిగినాయి, 3 సార్లు పోయింది, కానీ అరెస్ట్ జరగలేదు. ఇదేదో బీజేపీ బీఆర్ఎస్ కు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందనే ఒక పెద్ద మెసేజ్ జనంలోకి పోయింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గొప్పగా వాడుకుంది. దాని ఫలితాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సాధించుకొని అధికారంలోకి కూడా రాగలిగింది. అవునవునవును. కాంగ్రెస్ సొంత బలం కంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతనే చాలా ఆ, బ్రహ్మాండంగా పనిచేసింది. పనిచేస్తుంది. రెండోది రెండోది ట్రయాంగులర్ కాంటెస్ట్ ను బైపోలర్ కాంటెస్ట్ గా మార్చేసింది. ఎందుకు మార్చేసింది? ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉండే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పోటీ పడతాయని అనుకున్నాం మనం. కానీ ఫీల్డ్ నుంచి ప్రజలు బీజేపీని తప్పించి కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్షన్ నే బైపోలర్ గా మార్చేసారు. ప్రజలు మార్చేసారు. అవును, అవును. దానికి కారణం ఎవరనంటే కవిత. ఉమ్, దీని ఆఫ్టర్ మీరు ఇంకో విషయం గమనించండి. లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ ఏ రోజైతే రిలీజ్ అయిందో అదే రోజు కవిత అరెస్ట్ జరిగింది. ఉమ్, అదే రోజు కవిత అరెస్ట్ జరిగింది. మీరు బాగా గుర్తు చేస్తారు. ఉమ్, మార్చ్ లో వచ్చింది షెడ్యూల్, లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్. అదే రోజు కవిత అరెస్ట్ కూడా జరిగింది. ఆమె అరెస్ట్ జరిగిన తర్వాత ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ కు మనం అనుకున్నంత సంబంధాలు ఏమి లేవు, ఆమె అరెస్ట్ జరిగిపోయిందని చెప్పడానికి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలవడం ఉదాహరణ. ఉమ్, నేను ఎందుకు చెప్పిన ఈ విషయం అంతా అంటే, ప్రజల్లో వీళ్ళు అవినీతి చేసింది వాస్తవమే అనే ఒక నమ్మకం చాలా బలంగా ఉన్నది. ఉమ్. చాలా బలంగా ఉన్నది. కాబట్టే ఇప్పుడు కవిత వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందనే భయం కేసీఆర్ కు, కేటీఆర్ కు న్యాచురల్లీ ఉంటది. అవును. ఇప్పుడు ఒక రకంగా చూస్తే అధికారం కోల్పోవడానికి కూడా ఈమె ఒక ప్రధాన కారణంగా వాళ్ళు భావించి ఉండవచ్చు. భావించి ఉండొచ్చు. ఈమె వల్ల ఇప్పుడు ఈమె ఊరుకుంటలేదు కదా, నేను ఉమ్, పొలిటికల్ లీడ్ చేస్తా, నాకు యాక్టింగ్ ప్రెసిడెంటా, వర్కింగ్ ప్రెసిడెంటా, జనరల్ సెక్రటరీ ఒక పెద్ద హోదా నాకు ఇవ్వాలని ఆమె డిమాండ్ ఉన్నట్టుంది. అది ఇస్తే మరింత బ్లేమ్ అవుతాం అనే భయం వీళ్ళకు ఉన్నట్టుంది. మీరు ఉమ్, అన్నట్టు అది కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? మొదటిది ఆస్తుల విషయంలో కావచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది? ఈమెను పెద్ద స్థాయిలో పార్టీలో కూర్చుండబెడితే, పదవి ఇచ్చి కూర్చుండబెడితే మరింత అపవాదం వస్తుందేమో అనే భయం సహజంగానే కేసీఆర్ కు, కేటీఆర్ కు ఉండొచ్చు. అది రెండో కారణం. ఇవి రెండు కూడా బలమైన కారణం. ఇప్పుడు ఈమె ఉమ్, ఇప్పుడు ప్రజల్లోనేమో మంచి అభిప్రాయం లేదు, మనం చూసినాం. అసెంబ్లీ ఎన్నికల ముంగట జనం నువ్వు మార్చింది కవితనే, మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో ప్రజల మూడును మళ్ళీ మార్చింది కూడా కవితనే అనడానికి మీకు 2 ఉదాహరణలు చెప్పాను. ఇప్పుడు అటువంటి వ్యక్తి బీఆర్ఎస్ లో ఒక పెద్ద స్థాయిలో ఉంటే ఏమని మెసేజ్ పోతుందనే భయం కేసీఆర్, కేటీఆర్ కు ఉండొచ్చు మేబీ. నెక్స్ట్ దానికోసం ఆమెను పక్కకు పెడుతున్నారు అనే సిగ్నల్ ఈమెకు ఉన్నది కాబట్టి ఈమె ఇంత గట్టిగా వాళ్ళ కౌంటర్ ఇస్తుంది. ఇంకో పార్టీ పెడతా అనే ఒక సంకేతాన్ని పరోక్షంగా వాళ్ళ తండ్రికి కావచ్చు, కొడుకు కావచ్చు పంపుతున్నది. ప్రజలకు పంపుతుందని అనుకోలేదు, అవడం లేదు, వాళ్ళకి పంపుతున్నది. ఆ సిగ్నల్ ఎందుకు పంపుతుంది? ఇట్ ఈస్ ఏ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కూడా కావచ్చు. వాళ్ళు మళ్ళీ దిగి వచ్చి నాకు ఏదైనా పార్టీలో పదవి ఇవ్వచ్చు అనే ఆశతోటి కూడా ఆమె ఈ రకంగా బిహేవ్ చేస్తున్నదేమో అని కూడా మనం అనుకోవచ్చు. తప్పేం లేదు. కారణాలు 2. మూడోది బ్లాక్ మెయిల్ అనేది కూడా 3. అంటే ఇప్పుడు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి విషయాలు. ఇప్పుడు కంప్లీట్ అసెట్స్ కోసమే, ఆస్తుల కేసీఆర్ ఆస్తుల కోసమే గొడవ అంటే దానికి కూడా ఇది బ్లాక్ మెయిల్ అవుతుంది చేసేది. రెండోది ఈమెను పార్టీలో పెద్ద స్థాయిలో కొనసాగిస్తే పార్టీకి ఇబ్బంది వస్తుందేమనే భయం ఉంటే అది కూడా ఒక కారణమైతే దానికి కూడా ఈ బ్లాక్ మెయిల్ రాజకీయమే లింక్ అవుతుంది. అంటే నువ్వు ఆ కారణం, మొదటి కారణంలో చూసినా, రెండో కారణంలో చూసినా దానికి లింక్ అవుతున్నది బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కావచ్చు మేబీ. ఇప్పుడు కవితకు అంత స్థాయి ఉందని ప్రజలు ఎవరు నమ్మతలేరు. ఆమె సామాజిక తెలంగాణ కోసం మాట్లాడుతున్నప్పుడు ఈమె 10 ఏళ్ళు ఎక్కడున్నది అనేది ప్రజలకు వచ్చే ప్రశ్న కదా. ఇవాళ మాట్లాడుతున్నది వికారాబాద్ తలసరి ఆదాయం, హైదరాబాద్ తలసరి ఆదాయం అన్నప్పుడు ఈమె 10 ఏళ్ళ నుంచి అవి ఎందుకు యాదగిరియాలు ఇవాళ మాట్లాడుతుంది అనేది ఉంది కదా. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ఆన్ హిస్ ఫాదర్ అండ్ బ్రదర్ అనేది అనుకోవచ్చు. నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ మనకు అనిపిస్తున్నది, బయట అనిపిస్తున్న వాతావరణం మాత్రం అలాగనే ఉంది. కాబట్టి ఆమె రాజకీయాన్ని మనం ఎప్పుడు ఒక స్టాండర్డ్ లెవెల్లో ఆమె కంటిన్యూ చేస్తుందనే నమ్మకం లేదు. షర్మిల ఎక్కడ ఉంది? కర్ణాకర్ గారు ఈ రోజు
ఏమైంది తెలంగాణ పోరాటం, ఆమె మళ్ళీ పోయి ఆంధ్రలో పడ్డది, ఆంధ్రలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలై. అరే పొలిటికల్ సర్వైవల్ దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఆమె డిఫర్ అవుతుంది జగన్ పార్టీ తోటి ఎక్కడ అంటే మనకు తెలుసు అందరికీ, ఓపెన్. ఇట్ ఈస్ ఫర్ అసెట్స్ ఆఫ్ వైఎస్ఆర్. పార్టీ పదవుల కంటే ఆస్తుల ఆశనే ఈ రాజకీయాలు నడిపిస్తున్నాయి అనేది అనుకోవచ్చు. సరే, మనం అనుకున్నట్టుగా వీళ్ళిద్దరి మధ్యలో పార్టీకి సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు, లేకుంటే అసెట్స్ సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు. ఈ ఇష్యూ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో, ఈ డిఫరెన్స్ కారణంగా కవిత కాంగ్రెస్ కు దగ్గర అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా, బీఆర్ఎస్ కు దగ్గర అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా? నిజంగా ఈమెను పార్టీ అది ఇప్పుడు పార్టీ కేసీఆర్ ను కొంత విమర్శిస్తూ ఆయన నెగిటివ్స్ రాసింది కనుక ఏమన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమో, లేదంటే పొమ్మను లేక పోగొట్టడమో పార్టీ నుంచి చేస్తే ఈమె కాంగ్రెస్ కు దగ్గర అయ్యే అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్ దగ్గర అయ్యే అవకాశం ఉంటుందా? ఒకటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు ఉందని బయటకు వచ్చిన నిన్న వార్తలు బయటకు వచ్చిన రోజే ఈమె లేఖ లీక్ అవడం, బయటికి రావడం కూడా అదొక అనుమానంగా గావిస్తా ఉన్నది. అంటే ఈమె కొంచెం కవిత కాంగ్రెస్ కు దగ్గర అయిందా, కాంగ్రెసే ఆ లేఖను బయట రిలీజ్ చేయించిందా అనుకోవచ్చా? పొలిటికల్ సర్కిల్స్ లో ప్రతిదాన్ని అనుమానించి విశ్లేషించడం అవసరం కూడా తప్పేం లేదు. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. కానీ అనుమానాలు వచ్చినప్పుడు దాని విశ్లేషణ కూడా ఖచ్చితంగా మీడియాలో ఉంటది. దట్ ఈస్ న్యాచురల్. ఆ వార్తను లీక్ చేసింది నమస్తే తెలంగాణ. విషయం ఏంటంటే, ఇప్పుడు కవిత కాంటెస్ట్ లో అది ఆ వార్త లీక్ అయిందా, మరి ఎట్లా అయింది, ఏంది అనేది కాస్త ఆసక్తికరమే. ఎందుకంటే ఆరోపణ వస్తుంది ఎవరి మీద అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎక్కడ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు వచ్చిందంటేనే పెద్ద ఇష్యూ. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికైనా, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి కూడా. కాంగ్రెస్ పార్టీ అంటే దాని అధిష్టానమే, టాప్ లీడర్లే అందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈయనని ఇన్వాల్వ్ చేస్తే పార్టీ ఏమనుకుంటుంది పక్కకు పెడితే, ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఇబ్బంది ఆయన పేరు రావడం అనేది. ప్రతిపక్షానికి ఒక అస్త్రం దొరికినట్టు. అది బీజేపీకి కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. మోస్ట్లీ అది బీజేపీ ఎక్కువ వాడే అవకాశం కూడా ఉంటుంది. కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ఏం చేశారంటే, ఈ పదవులు రాకముందే, ముఖ్యమంత్రి కాకముందుకే ఇంకెన్ని మూటలు అప్పచెప్పిండో, ఇప్పుడు మూటలు అప్పచెప్పినట్టు ఈడీ ఛార్జ్ షీట్ ద్వారానే బయటపడ్డది. ఇది అయిపోయింది. ఆయన బ్లాక్ మెయిలిజం, ఆయన మూటలు అప్పచెప్పే విధానం ఇప్పుడు బయటపడ్డదని కేటీఆర్ ట్వీట్ చేసిండు కొద్దిసేపటి క్రితమే. ఈ ఆరోపణ రేవంత్ మీద కేటీఆర్ గాని బీఆర్ఎస్ గాని చాలా కాలంగా చేస్తూ వస్తున్న ఆరోపణే. దానికి దీన్ని సాక్ష్యంగా చూపెడుతున్నారు. దాన్ని వాడతారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణ, ఆయన పేరు అందులో ఇన్వాల్వ్ అయిందని అంటే ఖచ్చితంగా దీన్ని ప్రతిపక్షం తెలంగాణలో ఒక బ్రహ్మాస్త్రంగా వాడే అవకాశం. సరే, దీనితోటి ప్రజల్లో ఎంతవరకు ప్రభావం పడుతుంది అనేది దట్ ఈస్ సెకండరీ. అది ఏ లైన్ లో పోతే ప్రజల దృష్టిలో పడి నష్టం జరుగుతుంది అనేది అది వేరే విషయం. కానీ కవిత విషయంలో మాత్రం తప్పకుండా ప్రజల విషయంలో పడ్డది. ఆమె అవినీతికి, ఈ సారా కుంభకోణం విషయంలో ప్రజలు బాగానే. కానీ ఈయన విషయంలో కూడా అంతే ప్రతిపక్షం ఎస్టాబ్లిష్ చేయగలుగుతుందా అనేది వేచి చూడాలి. మరి ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా వాడతాయి. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి బ్రహ్మాస్త్రం. దీన్ని ఎంతవరకు ప్రజల్లో తీసుకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాపులారిటీ డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి బ్లేమ్ వస్తుంది అనేది కాస్త కాలం పోతే మనకు తెలుస్తుంది. సక్సెసా కాదా కాదు విషయం. కానీ మోస్ట్లీ మాత్రం వాడతాయి. ఇది నేను అనుకుంటున్నా బీజేపీ కంటే, బీఆర్ఎస్ కంటే బీజేపీ ఎక్కువ వాడే అవకాశం. సరే, ఆ పార్టీ లైన్ ఏంది అనేది తెలియదు. కానీ వాళ్ళే కేంద్రంలో అధికారం ఉన్నారు. చార్జ్ షీట్ వేసింది కూడా వాళ్ళే. చార్జ్ షీట్ లో ఇతని పేరు కూడా వచ్చింది. కాంగ్రెస్ ఇంటర్నల్ నాయకులు కూడా వాడే అవకాశం ఉంటుందా? సీఎం కోరికున్న వాళ్ళు, సీఎం పీఠం విత్ ఇన్ ది పార్టీలో అదొక లైన్. వాళ్ళు బయట మాట్లాడకపోవచ్చు కానీ అదొక లైన్ లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డికి పార్టీ తరఫున ఇబ్బంది రాకపోవచ్చు. మీరు అన్నట్టు పార్టీలు విత్ ఇన్ ది పార్టీలో ఆయనకు అగెనిస్ట్ సెక్షన్స్ ఉంటే ఏమైనా వాడొచ్చు, కానీ అధిష్టానం దగ్గర పెద్ద సమస్య రాకపోతుంది. ఎందుకంటే అధిష్టానం అందులో ఉంది కాబట్టి పార్టీ నుంచి రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బంది రాకపోవచ్చు. కానీ ప్రతిపక్షాల నుంచి మాత్రం విత్ ఇన్ ది తెలంగాణలో మాత్రం సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు, అందులో ఏం డౌట్ లేదు. పొలిటికల్ గా కొద్దిగా ఇబ్బంది రేవంత్ రెడ్డి ఈ విషయంలో.
రాష్ట్ర పరిధి వరకు, రాష్ట్ర రాజకీయాల పరిధి వరకు మాత్రం ఆయనకు ఇబ్బంది కొద్దిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇది కవిత రేవంత్ రెడ్డి ఇష్యూకి సంబంధించి కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో చెప్తున్న మాటలు. మొత్తానికి ఈ 2 అంశాలు ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతాయో చూడాలి. ఈరోజు కవిత కూడా నాకు హైదరాబాద్కి రాబోతుంది సార్. మరికొన్ని గంటల్లో హైదరాబాద్కు వస్తున్నారు. మళ్ళీ ఆమె ఈ లేఖపై ఏమైనా స్పందిస్తారా? జైరాబాద్ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు మీద ఏమైనా స్పందిస్తారా? అసలు దాన్ని తప్పని కొట్టేస్తే పరిస్థితి ఉంటుందా లేదా? ఈ 2 అంశాల మీద దీనికి సంబంధించిన నాయకులు ఎట్లా స్పందిస్తారో వేచి చూడాలి.